ఆగండి, నేను చేసే పచ్చడి చూడకుండానే స్క్రిప్ట్ చేస్తున్నారా? చాలా చాలే సోదిగానే చెప్పమంటారా? ఏంటంటే మా ఆయనకి ఎంతో ఇష్టమైన దోసకాయ పచ్చిమిర్చి పచ్చడి చేస్తున్నానండి బాబు. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి. తాజాగా ఉన్న పచ్చిమిర్చి తీసేసుకున్నాను. సబ్స్క్రైబ్ చేయండి. బెదిరింపు కాదండోయ్, రిక్వెస్ట్. సోదాపి పచ్చడి చూపి అంటారా? వచ్చేసానండి బాబు. పచ్చిమిర్చి క్లీన్ చేసి, దోసకాయ కట్ చేసి, చింతపండు, ఎల్లిపాయ, కొత్తిమీర తీసేసుకున్నాను. అన్నట్టు ఇది రోటి పచ్చడి కాదండి, డాక పచ్చడి. ఏంటి డాక పచ్చడి అంటున్నారు? అదేనండి, రోడ్లో నూడితే రోడ్డు పచ్చడి, డాకలో నూడితే డాక పచ్చడి. వింటాకి కామెడీగా ఉన్నా కానీ మా పల్లెటూరులో ఇలానే ఎక్కువ చేసుకుంటారండి ఈ పచ్చిమిర్చి దోసకాయను. పచ్చిమిర్చిని జీలకర్ర కొంచెం వేసి నూనెలో మంచిగా వేయించుకొని తీసుకొని, ఇక పచ్చిమిర్చి, చింతపండు అన్నీ వేసి మిక్స్ చేసేసుకొని ఇలా రుబ్బుతూనే ఉండాలండి. తగినంత ఉప్పు కూడా వేసుకోవాలండి. అంతే, దోసకాయ పచ్చడి రెడీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎంతో బాగా వచ్చిందండి. అబ్బా, టేస్ట్ అదిరిపో